యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండో అంటూ ఉన్నారు సార్, మాకు పోటీగా భారత్ ను ఎదగనివ్వం, 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన తప్పు ఇప్పుడు భారత్ విషయంలో చేయము అని చెప్పి. క్రిస్టోఫర్ బైట్ ప్లే చేయండి. I'm not here, to do social work or charity. I'm here because it's in the interest of our country, and we think it's in the interest of India to deepen our partnership. And it has to be obviously based on reciprocity and mutual respect. We are very excited about the trade deal that is almost at the finish line now, and think that can be the basis for really unlocking almost limitless potential. And so we are very much excited on focusing with India on these economic and commercial opportunities. And so, but again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20. Right, sir. అంటే ఈ వ్యాఖ్యలు, క్రిస్టోఫర్ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కౌంటర్ ఇచ్చారు సార్, భారత్ అభివృద్ధిని ఎవరు ఆపలేరు అని చెప్పేసి. సో భారత్ ఎదిగితే అమెరికాకు ఏంటి సార్ నెక్స్ట్? అంటే భారత్ ఎదగడం కాదు, ఎవరు ఎదిగినా అమెరికాకు పోటీ రావద్దని. ఏంటి చైనాతో జరిగింది ఏంటి? 1970s వరకు కూడా అమెరికా చైనా రిలేషన్స్ ఏమీ లేవు. కానీ 1970లో ఇంటర్నేషనల్ గా వచ్చిన సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య డిఫరెన్సెస్ వల్ల సోవియట్ యూనియన్ కు చైనాకు మధ్య విభేదాలు పెరిగాయి. సో సోవియట్ యూనియన్ కు చైనాకు విభేదాలు పెరిగిన సమయంలో కిసింజర్ డిప్లొమసీ అనే డాక్ట్రిన్ వచ్చింది ఫారెన్ పాలసీలో. కిసింజర్ డిప్లొమసీ ఏంటంటే, రష్యా సోవియట్ యూనియన్ మనకు ప్రధాన ప్రత్యర్థి కనుక సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా చైనాను మనం ఉపయోగించుకుందాం అనే ఎత్తుగడతో చైనాతో రిలేషన్స్ ప్రెసిడెంట్ నిక్సన్ సమయంలో చైనా విజిట్ వెళ్ళారు, చైనాతో సంబంధాలు మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో చైనాలో కూడా ఒక థింకింగ్, ఇప్పటిదాకా మన క్లోజ్డ్ ఎకానమీ ఉంది, మన ప్రీ లిబరలైజేషన్ లో అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్, హెల్త్, హ్యూమన్ రిసోర్సెస్ ఇలాంటి రంగాల్లో మంచి విజయాలు సాధించాం. ఇక మన దేశం డెవలప్ కావాలంటే వీ హ్యావ్ టు డీల్ విత్ ద వరల్డ్, ఓపెన్ అప్ చేయాలి అనేటువంటి చర్చ మొదలైంది. డెంగ్ జియాపింగ్ పాపులర్ స్టేట్మెంట్ ఉంటుంది, మనం ఇప్పటిదాకా తలుపులు కిటికీలు మూసుకొని ఉన్నాం. తలుపులు కిటికీలు ఎందుకు మూసుకొని ఉన్నామంటే అవి తెరిస్తే దోమలు ఈగలు వస్తాయని. కానీ ఈలోగా గాలి రాక ఉడకపోతతో ఇబ్బంది పడుతున్నాం. తలుపులు తెరిస్తే కిటికీలు మూసివేస్తే గాలి లేక ఊపిరాడదు, తలుపులు కిటికీలు తెరిస్తే గాలి వస్తుంది, హాయిగా ఉంటుంది, కానీ అదే సమయంలో ఈగలు దోమలు వస్తాయి. అందువల్ల మేము గాలిని ఆహ్వానిస్తాం, ఈగలు దోమలతో పోరాడతాం అనే విధానాన్ని డెంగ్ జియాపింగ్ నాయకత్వంలో తీసుకొని పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను అంగీకరించారు, ఫారిన్ క్యాపిటల్ అంగీకరించారు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు వచ్చాయి. చైనా అతిపెద్ద ఎక్స్పోర్ట్ హబ్ గా మారింది. అమెరికన్ కంపెనీలు చైనాలో వచ్చి ప్రొడ్యూస్ చేసి ప్రపంచం అంతటికీ అమ్మడం మొదలు పెట్టింది. ఇలా మీరు అమెరికన్ టాప్ స్టోర్స్ కి వెళ్ళండి, మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎక్కువ ఉంటాయి. అలా చైనా అమెరికా ట్రేడ్ మామూలుగా పెరగలేదు. ఇవాళ దాని ఫలితంగా ఈ జియో పాలిటిక్స్ వల్ల అమెరికాతో ఇలా చైనాకు వెరీ హై డెఫిసిట్ ఉంది, మామూలు డెఫిసిట్ కాదు, మనతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. సో ఈ హై డెఫిసిట్ ఇవాళ చైనాకు ఉంది. సో అమెరికా ఒక రకంగా డిపెండెంట్. ఈవెన్ చైనా పైన ఆంక్షలు విధిస్తే చైనా ఎంత నష్టపోతుందో తెలియదు, కానీ అమెరికా ఎక్కువ నష్టపోతుంది. కారణం ఏంటంటే అమెరికా కన్జ్యూమర్ కు ప్రైసెస్ పెరిగిపోతాయి. ఇవాళ చైనాకు ఆల్టర్నేటివ్ కూడా అమెరికా ఇంత తొందరగా తెచ్చుకోలేదు. ఇవాళ అమెరికా రేర్ ఎర్త్ నుంచి మొదలుకొని చాలా వాటికి ఇలా చైనా పైన ఆధారపడాల్సిన పరిస్థితి. అందువల్ల ఆ మిస్టేక్ మేము చెయ్యము అనేది అమెరికా వాదన. అందువల్ల ఇండియాతో ట్రేడ్ లో మరి అంటే చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉపయోగించుకుంటే ఇండియా మమ్మల్ని ఉపయోగించుకొని పెరుగుతుంది అనేది వాళ్ళ థియరీ. అంటే అర్థం ఏంటి? చైనాకు వ్యతిరేకంగా మనం ఉపయోగపడాలి, కానీ మనకు మాత్రం అమెరికా ఉపయోగపడదు. సో ఇది మ్యూచువల్ గా ఉండదు అని చెప్పడం. సో ఆల్రెడీ అమెరికా ఎత్తుగడ ఏంటంటే ట్రంప్ రివర్స్ కిసింజర్ డిప్లొమసీలో భాగంగా ఇలా అమెరికాకు రష్యా థ్రెట్ కాదు కనుక చైనాను ఐసోలేట్ చేయడానికి రష్యాను ఉపయోగించుకుందామని ప్రయత్నం చేశారు. కానీ ఈ యుక్రెయిన్ వార్ వల్ల ఆ వ్యూహం దెబ్బతిని రష్యా చైనాలు మరింత దగ్గరయ్యాయి. అలాగే చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉపయోగించుకుందామని క్వాడ్ అనేది ఏర్పాటు చేశారు అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా కలిసి. కానీ క్వాడ్ కూడా ఇవాళ ముందుకు పోవడం లేదు. అందువల్ల అమెరికన్ స్ట్రాటజీలో భాగంగా మనం చూడాలి. అందువల్ల మై గ్రేట్ ఫ్రెండ్ మోడీ, ట్రంప్ అని మోడీ అంటుంటాడు ఇప్పటికీ కూడా.
అది మోడీ ఇమేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరికి గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ కంట్రీకి అయినా గ్రేట్ ఫ్రెండ్ అంతే. వాళ్ళ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల మనకేదో ట్రంప్ తో మోడీకి ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఇండియాకి లాభం జరుగుతుంది. ఈ పర్సనలైజ్ డిప్లొమసీ మోడీ నమ్మేది ఏంటంటే ఈ పర్సనలైజ్ డిప్లొమసీ వల్ల లాభం జరుగుతుందని. కానీ అది ఘోరంగా ఫెయిల్ అయింది ట్రంప్ విషయంలో. మోడీకి అనుభవంతో తేలాలి. సో పర్సనలైజ్ డిప్లొమసీ ఘోరంగా ఫెయిల్ అయ్యి ట్రంప్ విధానాలు మోడీకి అడుగడుగునా ఇబ్బందులుగా మారిపోతున్నాయి. సో అందువల్ల ఇండియా షుడ్ బి వేరీ ఆఫ్ దాట్. మనం ఏదో అమెరికా మనకు చైనాకు వ్యతిరేకంగా మనకు లాభపడుతుంది. గతంలో 70s లో సోవియట్ కు వ్యతిరేకంగా చైనాకు అమెరికా లాభపడినట్లుగా భ్రమల్లో ఉండకూడదు. అమెరికా అవసరమైతే చైనాతో కలిసైనా ఇండియా సంగతి తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ టెలింగ్ ఓపెన్ గా. చైనాతో చేసిన మిస్టేక్ ఇండియాతో చేయమంటే ఏంటి? మేము ఆ రోజుల్లో సోవియట్ కు వ్యతిరేకంగా చైనాను ప్రోత్సహించితే ఇలా చైనా ఏకమేకేకొచ్చని మాకే ఛాలెంజ్ గా మారింది. అందువల్ల ఇలా చైనాను ఎదుర్కోవడానికి మేము ఇండియాను పెంచి పోషించాము అని చెప్తున్నారు ఓపెన్ గా. మరి ఇండియా కూడా అది ఆలోచించాలి కదా. మనం కూడా చైనాకు వ్యతిరేకంగా మొత్తం అమెరికాతోని కౌగలించుకుంటే ఏం జరుగుతుందో అనేది అనుభవం ఈ మాటలే తెలియజేస్తుంది.